నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువే వెలిగిపోతుంది. పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా. ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా. అదే ఎక్కడే? ఆ ప్లాట్ఫామ్ మీద. ఎక్కడా? అడుగు అడుగు అడుగునే. వద్దు, పిలుస్తా. వద్దు పూర్ణి, లోపలికి వెళ్ళు. ఎవరు కావాలి? పూర్ణి, పరు తీకే. వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగత్తం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగత్తం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. హలో, తిరుమగల్ స్టోర్. RL 511/2 లోంచి శాంతిని పిలవండి. RL 511/2 నుంచి శాంతిని పిలవండి. శాంతా? నువ్వెవరమ్మా? వాళ్ళ క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతని క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతను కాదు, ఆమె. అతను కాదు, ఆమె. అది నాకు తెలీదా పాప, నీకేం కావాలమ్మా? శాంతి అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. చియా, రే వెళ్ళి శాంతిని పిలు, ఫోన్ వచ్చిందని. ఇది అయ్యే పని కాదు. వీళ్ళేం అడిగారు ఇప్పుడు? 2 రూపాయలు. అయ్యో, ఇదిగో వెళ్ళు 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 వెళ్ళు. తాతయ్య, నేను 2 రూపాయలు సంపాదించాను. అమ్మా, ఎలా రా? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇచ్చాను. 23707336. ఎవరు బాబీ ఫోన్లో? ఎవరో నీ ఫ్రెండ్ చెల్లెలుట. హలో, ఎవరు? హలో హలో. హాయ్. నీ వల్ల కాదులేవయ్యా. నంబర్ ఇలా తెలిసింది? నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చింది. పర్వాలేదు, ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం? రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్. రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్ అయితే అందుకని నువ్వు రావాలి. నేనా? ఎందుకు? ఇలా చూడు, నేను నిన్ను బీచ్కి రమ్మలేదు, పార్క్ రమ్మలేదు, సినిమాకి రమ్మలేదు, మహాబలిపురంకి రమ్మలేదు. మా ఇంటికే రమ్మంది. నేనెందుకు రావడం? నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను. ఇదిగో చూడు, ఈ సర్కస్ టెంట్ లాంటి సల్వార్ అది వేసుకురాకు. అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా. ఓకే? నేను చెప్పేది 5B రామచంద్ర అవెన్యూ. నేను చెప్పేది కొంచెం. బాయ్. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అనలేదే, నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి, తప్ప? కాదే, నువ్వు ఊరుకోక. నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే, ఇప్పుడు అడుగుతా. వద్దు. అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లికి లేని?
జస్ట్ మినిట్. రా. ఏ చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. ఇవాళ కాకపోతే ఏదో ఒకరోజు మా నత్తయ్యని నమాంతం పొట్లం కట్టి సంచులో వేసి తీసుకెళ్ళకపోతే చూడు. శాంతి, నేను చెప్పింది అర్థమైందా? శాంతి, పాత కథలన్నీ చెప్పి సీనుకు నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త, చెప్తున్నాను. పూర్ణి, పోవే. నన్ను వెతుక్కుంటూ రావడానికి నాళ్ళు పట్టిందా? నీకు దూరమే నేను ఉండలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. నిజంగా శాంతి, ఐ లవ్ యూ. నాకోసం ఏదైనా చేస్తావా? ఏంటి, ట్రైన్లోంచి దూకమంటావా? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎవరికి తెలియక్కర్లేదు. చెప్పు, సమయం వచ్చినప్పుడు చెప్తావు. ఏంటి, దొంగ పెళ్లి చేసుకోమంటావా? నన్ను ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయలేరు. నిజంగా పెళ్లి చేసుకుందామంటావా? అప్పుడు మనల్ని ఎవరు విడతీయలేరు. ఏమంటావు? డాక్టర్ గారు చెప్తే ఓకే. నిజంగా? హాయ్ పెళ్లి కూతురా. పొన్ని, భయంగా ఉంది. ఏమిటి అన్ని ఏర్పాట్లు చేశాక? భయం వేస్తోంది. ఇది నా వల్ల కాదేమో. పొడాలు ఉడిస్తే అవుతుంది. ఆ రోజు నేను అడిగినప్పుడు నా నోరు ముంచి ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంటే భయం అంటావా? తొందరపడుతున్నాను అనిపిస్తోంది పూర్ణి. నిర్ణయం తీసుకున్నావుగా, ఏం భయం లేదు. పద. ఏమిటి ఎప్పుడు లేంది చీర కట్టావు? ఎక్కడికి? ఇంకెక్కడికి? నేను బ్యాంకుకి, ఇది హాస్పిటల్కి. రావే నా కోడలి పిల్ల. సూరమ్మత్తను వచ్చాను. వచ్చి ఒక సూదు మందు పొడు. మా బాబు పొలం గట్రా ఇచ్చిపోలేదు, డబ్బు దశకం ఇచ్చిపోలేదు. ఈ చక్కెర రోగాన్ని మాత్రం మర్చిపోకుండా ఇచ్చిపోయాడు. నువ్వు కానీ నా ఇంటి కోడలుగా వచ్చావనుకో, నేను తేప ఇక్కడికి రానక్కర్లేదు, బస్ ఖర్చు మిగులుతుంది. నెమ్మదిగా పొడు. ఇది కోడలైతే వేరే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తుంది. జాగ్రత్త. కాఫీ తాగెళ్ళండి. ఏంటి? ఏం లేదు. ఎక్కడికి ఇద్దరు కలిసి రాకుమార్తెల్లా బయలుదేరారు? ఇంకా నయ్యో, మిమ్మల్ని చూడకుండా వెళ్తానేమోనని భయపడ్డాను. టైం అయింది. వస్తానా? హలో. ఐ లవ్ యూ. వినపడుతుందా? ఐ లవ్ యూ. తెలుసు. తెలిసేం ప్రయోజనం? సమాధానం చెప్పు. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది కూడా డ్యూటీయే. హలో హలో, చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడా? నిజమైతే చెప్పు. నేను ఇప్పుడు చెప్పలేను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏయ్, హలో హలో. ఏ డాక్టర్ పోవయ్యా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను కార్తిక్. ఏ చుట్టూ జనం ఉన్నారా? సరే, నెమ్మదిగా చెప్పు. అవునా కదా? అవును. మరి చెప్పు. అవునని చెప్పానుగా. శాంతి చెప్పదు కదా. ఏంటి చెప్పలేదా? చూసుకోండి. రెండు నిమిషాలే ఉంది. పోనీ నేను బస్ స్టాప్లో ఉండమని వచ్చాను. ఏమిటి, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? ఈ 2 నిమిషాల కోసం నేను 2 గంటలు కూడా వెయిట్ చేయడానికి సిద్ధం.
వెళ్ళరానా? ఎందుకు ఆ ఏడుపు? మీ అక్క జీవితాన్ని మట్టిపాలు చేసి నువ్వేడుస్తున్నావా? పాపిష్టిదానా. అలాంటి పెళ్లి నాకొద్దమ్మా. నీకు అవసరం లేదే. దీని చూడు, ఏం తొందర వచ్చిందో, ఏం ముంచుకొచ్చిందో, దొంగచాటుగా తాళి కట్టించుకుంది. పరువు తగ్గుదే. నేను చెప్తున్నాను, గుర్తుంచుకో. 6 నెలలు తిరగకుండా కడుపు కాలు అంటూ నడి రోడ్డున పడతావు. కార్తీక్ ఆగు. వాడిని ఆపేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాడితో వెళ్ళిపోవచ్చు. అవుట్. ఏమిటండి మీరు? ఏమిటి మీరు అనేది? నీకు కలిపి చెప్తున్నానే. నువ్వు వెళ్తావా? వెళ్ళు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు. పో బయటికి. వస్తాను బాబాయ్. ఏడవకమ్మా. ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉంటావు. ఏడవకమ్మా. వస్తాను రా. వాళ్ళు మన వద్దనుకుంటే మనకు వాళ్ళొద్దు, సరేనా? సరే, నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. ఓకే, ప్రామిస్. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. పర్వాలేదా? అడ్జస్ట్ చేసుకుందాం. నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు.